గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్యాంగాంగ్. సో నేను ఎక్కడున్నానో మీకు తెలిసిపోయింది అనుకుంటాను, బ్యాక్గ్రౌండ్ చూసి చెప్పవచ్చు. సో ఎస్ గైస్, నేనైతే ప్రస్తుతానికి ప్యాంగాంగ్ లేక్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. వచ్చేసాను అనమాట ప్యాంగాంగ్ లేక్. మేము స్టే చేసేది వెనకాల హట్స్ కనబడుతున్నాయి కదా, టెంట్స్, అక్కడ మేము స్టే చేసేది. సో అక్కడి నుంచి నేనైతే ప్రస్తుతం నడుచుకొని ఇక్కడికి వచ్చేసాను అనమాట, ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి. సో గైస్, దిస్ మౌలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా వచ్చుంటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా పాత వీడియోలు కొన్ని చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అయితే షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి గైస్, సో దట్ అది నాకు కొంచెం బాగా బూస్టప్ అయితే ఉంటుంది. నేను ఇలాంటి వీడియోలో ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను మన ఛానల్లో. అలాగే బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. నేను వేసే ప్రతి ఒక్క ఈ వీడియో మీకు నోటిఫికేషన్తో వస్తుంది. యా గైస్, సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. నేనైతే ప్రస్తుతానికి చూడొచ్చు మీరు ప్యాంగాంగ్ లేక్ చూడండి. ఇదే గైస్ ప్యాంగాంగ్ లేక్. ఎలా అని చెప్పండి, వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంది. వాటర్ కింద రాళ్ళు అన్నీ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, వాటర్ కింద స్టోన్స్ అన్నీ ఉన్నాయి. ఆ స్టోన్స్ అన్నీ కనబడుతున్నాయి గైస్. ఎంత పెద్దదంటే ఇది ఈ లేకు, లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు, ఇది చైనా వరకు వెళ్తుంది గైస్. ఈ లేక్ ఉంది కదా, ఇటు వెనకాల చైనా దాకా వెళ్తుంది. 40% ఆఫ్ దిస్ లేక్ వచ్చి ఇండియన్ టెరిటరీలో ఉంటుంది. 60% వచ్చి చైనాలో ఉంటుందన్నమాట. సో నేను ఎప్పటి నుంచో రావాలనుకున్నాను గైస్. యాక్చువల్గా ఎప్పటి నుంచో నేను ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి అయితే రావాలనుకున్నాను. చాలామంది యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి నేను ఎప్పుడు వెళ్తాను అనుకున్నాను. సో కానీ నా డ్రీమ్ అయితే ఫైనల్గా ఫుల్ఫిల్ అయింది. ఫైనలీ ఐ ఆమ్ ఇన్ ప్యాంగాంగ్ లేక్. సూపర్ కదా, అబ్బా. ఇక్కడైతే క్లైమేట్ చాలా జిల్లుగా ఉంది గైస్. విండ్ అయితే బీభత్సంగా ఉన్నది. మీకు నేను ఇక్కడ వాటర్ చూపిస్తాను చూడండి. చూడండి ఎంత క్లియర్గా ఉందో చూడండి. కింద ఉండే స్టోన్స్ అన్నీ కనబడుతున్నాయి చూడండి, చూసారా? దిస్ ద స్పెషాలిటీ ఆఫ్ ప్యాంగాంగ్ లేక్ గైస్. ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా కనబడుతుంది. ఆ లాస్ట్లో చూసారనుకోండి, అక్కడ బ్లూ కలర్లో కనబడుతుంది, బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ లాగా. ఇక్కడేమో వైట్ కలర్లో, ఇక్కడంతా వైటు, కొంచెం దూరం పోయిన తర్వాత గ్రీన్ కలర్లో, అలా డిఫరెంట్ కలర్లో అయితే కనబడుతుంది చూడండి లేక్. సో ఆ కొండల మధ్యలో నుంచి వెళ్తుంది కదా, సో లేక్ మధ్యలో కొండల మధ్య నుంచి వెళ్తుంది కదా, అట్లా వెళ్ళిపోయినా ఉంటే మనకి చైనా వచ్చేస్తుంది అనమాట. యా, కొంచెం కూడా ఉండలేకపోతున్నాం గైస్ ఇక్కడ. 5 minutes ఉంటే ఎక్కువ. బీభత్సమైన చలి, గాలి, విపరీతమైన గాలి గైస్. అబ్బా, కానీ వర్త్ టు కమ్. మేము నైట్ అయితే ఉన్నాం కదా ఇక్కడ. అబ్బో, అసలు చలి, నిద్ర రాలా ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత చలిగా ఉంది. ఎంతదా టెంట్స్ ఉన్నా కానీ, అలాగే వాళ్ళు బెడ్షీట్స్ అన్నీ ఇచ్చినా కానీ, బాగానే ఇచ్చారు. ఉలన్ బెడ్షీట్స్ బాగానే ఉన్నాయి. అయినా కానీ గైస్ తెలిసిందేగా ఎట్లా ఉంటుంది టెంపరేచర్. సో చలిగానే ఉంది. నైట్ నిద్ర సరిగ్గా అయితే పట్టలేదు. మీరు 3 Idiots సినిమాలో చూసుంటారు కదా, ఒక ముగ్గురు కూర్చొని ముగ్గురు యాక్టర్స్ కూర్చొని ఉంటారు కదా. సో అదే అనమాట ఇది. చూడండి, చూపిస్తాను చూడండి, చూసారా? బాగుంది కదా. దీనికంతా డబ్బులు పే చేయాలా ఏమో తెలియట్లేదు నాకైతే. నేనైతే కూర్చోవట్లేదు. నేను నైటే వచ్చి ఫొటోస్ అన్ని తీసుకునేసాను. నేను నైట్ వచ్చానమాట ఇక్కడికి, ఫొటోస్ అంతా తీసుకునేసాను. అలాగే చూడండి గైస్, ఎన్ని పెట్టినారు చూడండి ఇక్కడ ఇలాంటి. దాని తర్వాత ఆ 3 Idiotsలో మన హీరోయిన్ చేతకు తోలుతుంది కదా, అదే అనమాట ఇది. చూడండి ఇలా వరుసగా పెట్టినారు ఇక్కడ అంతా. చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ, చాలా ఉన్నాయి ఇక్కడ. అట్లే ఆడ పైన మొత్తం టెంట్స్ ఉన్నాయి. ఆ మొత్తం టెంట్సే గైస్ అక్కడ అంతా. ఓకే, సో మన ఛానల్లో ప్యాంగాంగ్ లేక్ వీడియోస్ రావాలనుకున్నాను. సో ఫైనల్గా అయితే వచ్చేసాయి. సూపర్ కదా, వావ్.
నాకైతే ఈ లేక్ చాలా బాగా నచ్చింది గైస్. కాకపోతే మునగలేము, ఈత కొట్టలేము, బాగా బీభత్సమైన జిల్లుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్, మునడానికైతే చాలా కష్టం. నీళ్ళు చూడండి, ఇంకోసారి చూపిస్తాను చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయంటే, ఎంత క్లియర్ వాటర్ అంటే అంత క్లియర్ వాటర్. చూడండి ఎంత క్లియర్ వాటర్ చూడండి. మీరు ఎంత దూరం పోయినా కానీ మొత్తం ఒకట క్లియర్గా ఉంటుంది. బా చూడండి ఈ లేక్ చూడండి, సరౌండింగ్స్ ఎట్లుండదో. బాబా ఇప్పుడే కొద్దిగా ఎండ వచ్చింది కదా యాక్చువల్గా, అందుకోసం ఈ పక్క వచ్చాను. ఎండ రాకుండా ఉంటే అసలు ఛాన్స్ లేదు నేను ఈ పక్క రావడానికి. నేరుగా వెళ్ళిపోయి ఉండేవాడిని, హార్న్ లేక్ అయితే వెళ్ళిపోయి ఉండేవాడిని. చూడండి ఎలా ఉంది చూడండి లేకు. అబ్బా yeah, that's it guys about this Pangong Lake. సో ఇక్కడైతే మనం ఎక్కువసేపు ఉండలేము, బాగా షివరింగ్ వచ్చేస్తాను నాకైతే బాడీ. సో నేనేం చేస్తానంటే ఇంకా నేను రూమ్కి వెళ్ళిపోతాను. రూమ్కి వెళ్ళిపోయేసి ఫర్దర్ మన ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి నేను మోటో వ్లాగ్లో కంటిన్యూ చేస్తూ చెప్తాను గైస్ మీకు. మనం అక్కడ మోటో వ్లాగ్లో డిస్కస్ చేస్తాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, ఎన్ని కిలోమీటర్లు, ఆఫ్ రోడ్ ఉందా లేదా ఈరోజు ఏంటి అనేసి మోటో వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను ఇక్కడ నుంచి డైరెక్ట్గా. సో మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తున్నాం. సో మనం ఈ టెంట్ అనమాట, ఇది టెంట్ అంటే టెంట్ కాదు, చిన్న కాటేజ్ లాగా అనమాట. సో ఎక్కడైతే స్టే చేసాము మనం అక్కడ చూడొచ్చు, అదే అనమాట ప్యాంగాంగ్ లేక్ కనపడుతుంది కదా, ప్యాంగాంగ్ లేక్. ఎండ అయితే బీభత్సంగా వస్తుంది గైస్, అందుకోసం నేను రెయిన్ కోట్ అయితే తీయేసాను, బాగా వేడి పడుతుంది అనేసి. సో అందరూ గ్రూప్ రైడర్స్ అంతా కూడా రెడీ అయిపోయారు, చూడొచ్చు మీరు, బాయ్స్ అంతా రెడీ అయిపోయారు అనమాట. సో ఇక్కడ నుంచి బయలుదేరడమే. భయంకర ఎండ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం హార్న్ లేక్. ఈరోజు అయితే స్నానం చేయలేదు గైస్, ఇప్పుడైతే స్నానం చేసి ఉండొచ్చు, కానీ నేనైతే లేచింది వచ్చి ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసాను అనమాట. 5 o'clock లేచి ఇంకా స్నానం. అప్పుడు ఎట్లా ఉండిందంటే ఇక్కడ భయంకరంగా గాలి, నిద్రపోను కాల. 5 o'clock అంతా అసలు లేచేసి అంతే వెంటనే రైడింగ్ గేర్, రైడింగ్ జాకెట్ అంతా వేసుకునేసాను అనమాట నేను వెంటనే. సో దట్ చలి కొద్దిగా తట్టుకోగలుగుతాం అనేసి. దాని తర్వాత రెడీ చేసి కొంచెం లేక్ దగ్గరికి వెళ్ళేసి ఈ వీడియోకి ఇంట్రో అక్కడే ఇచ్చాను కదా, లేక్ దగ్గరే ఇచ్చాను అనుకుంటాను. యాక్చువల్గా ఎందుకు ఈరోజు అంటే నిన్న వచ్చాక లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోవడం వల్ల అక్కడ లేక్ సరిగ్గా కనబడదేమో, ఇంకా మనం వెళ్ళా అని చెప్పేసి నేను వెళ్ళాను, కాకపోతే లాగ్ అదే చేయలేదు. ఎందుకు లాగ్ చేయలేదంటే నిన్న బాగా సన్సెట్ అయితే అయిపోయింది. నిన్న బాగా సన్సెట్ అయిపోవడం వల్ల ఏం కనబడలేదనమాట. ఊరికే నేను వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ అని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అంతే, ఇంకేం లేదు అక్కడ. అందుకోసం ఈరోజు మార్నింగ్ వెళ్ళేసి వ్లాగ్ చేశాను. లేక్ మాత్రం అమేజింగ్ గైస్, సూపర్ లేక్ మాత్రం. ఇంకా చాలాసేపు ఉండాలనిపిస్తుంది యాక్చువల్గా. ఇంకొక 1-2 hours తర్వాత కానీ వచ్చినట్లయితే ఇంకా సూపర్గా ఉండేది అసలు. ఎండ సూర్యుడు బాగా వచ్చేసి ఉండేవాడు, ఆ లేక్ కలర్ కనబడుతుంది, ఇంకా బాగుండేది. ఏం చేస్తాం, ఈ టైంకి మనం బయలుదేరేస్తున్నాం. చూడండి ఎట్లా, చూడండి లేక్ పైన చూడండి ఎట్లుందో, చూడండి. ఆడ కలర్ ఉందే, మధ్యలో కలర్ ఉందే, ఆ మూల కలర్ చూడండి. అదే స్పెషాలిటీ ఆఫ్ మన ప్యాంగాంగ్ లేక్. వీళ్ళు ఎక్కడ ఇంకెక్కుతారో అర్థం కావట్లేదు, రోడ్ ఎక్కడ ఎక్కుతారో. మొత్తం ఆఫ్ రోడ్ గైస్. అబ్బా ఇంకొద్దురా బాబు జీవితంలో ఆఫ్ రోడ్ అనిపిస్తుంది, అంత ఆఫ్ రోడ్. యాక్చువల్గా ఇదంతా రోడ్ ఉన్నిందంట, కానీ ఇప్పుడు రోడ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారనమాట. రోడ్ ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఉండే రోడ్ తీసేసి మళ్ళీ కొత్తగా రోడ్ అయితే వేస్తున్నారు. అటు నుంచి 3 ఇంటి వెళ్తాను చూడండి. ఇవన్నీ లోకల్ వెహికల్స్, ఇవన్నీ ఇవి రెంటెడ్ వెహికల్స్. అవి
లదాఖ్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ చూడొచ్చు. LA025405 అని చూడండి, లదాఖ్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ అనమాట. 3 అడ్వెంచర్ 390s. ఓకే, స్ట్రైట్కి వెళ్ళాలి మనం. ఈ ట్రాఫిక్ నిలబెట్టారు ఏంద్రా బాబు. అయినా కానీ మన అక్కేలేస్కి ఇదంతా లెక్కలేదండి, దూసుకెళ్ళిపోతాడు. ఓకే, తార్మాక్ రోడ్ అయితే కొద్దిగా దొరికింది. ఫైన్. చూడండి లేక్ కలర్ మారుతాం చూడండి అట్లే వెళ్తూ వెళ్తూ. ఇదే గైస్ దీని ఒక అద్భుతం ఏంటంటే, మన ప్యాంగాంగ్ లేక్ అద్భుతం ఏంటంటే అదే కలర్ అక్కడక్కడ ఒక్కొక్క కలర్ ఉంటుంది లేక్. ఇది లేక్ వాటర్ ఏమో పుల్లగా ఉంటుంది, సముద్రం లాగా ఉంటుంది కానీ పుల్లగా ఉంటుంది. సముద్రం నీళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అన్నీ వీటికి ఉంటుంది, కానీ ఇది సముద్రం కాదు, లేక్ అనమాట. ఎలా ఏర్పడిందో ఏమో కానీ సూపర్ అబ్బా. ఏముంది, గ్లేషియర్ వాటర్ అయి ఉంటుంది నాకు తెలిసి. వ్యాలీకి మధ్యలో కొండ, చుట్టుపక్కల కొండ మధ్యలో ఉందన్నమాట అది. సో మనకి ఈరోజు హాన్ లేక్ ఇచ్చి ఇక్కడ నుంచి ప్యాంగాంగ్ నుంచి హాన్ లేక్ వచ్చి 240 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. దాంట్లో 140 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఆఫ్ రోడే ఉంటుంది గైస్. రిమైనింగ్ 100 కిలోమీటర్సే మనకి మామూలుగా తార్మాక్ రోడ్ ఉండేదన్నమాట. సో ఈరోజు కూడా మనకి 140 కిలోమీటర్స్ మనం ఆఫ్ రోడ్ అయితే చేయాల్సి వస్తుంది. హాన్లేలో వచ్చి టెంట్ స్టే ఇంత కంఫర్ట్గా అయితే ఉండదు, టెంట్ స్టే అనమాట అది. అక్కడ క్లైమేట్ చూసుకున్నాను, ఈరోజు చెక్ చేశాను, ఈరోజు అయితే -డిగ్రీస్లో ఉంది అక్కడ. మరి ఎలా ఉంటుంది ఏందో సిచ్యువేషన్ అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫేస్ చేయలేం. యాక్చువల్గా అన్ప్రెడిక్టబుల్ గైజ్ ఇదంతా, వెదర్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. మనం గూగుల్లో సెర్చ్ చేసినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ మారిపోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఎవ్రీ అవర్ వెదర్ మారుతూనే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ప్రిడిక్ట్ అయితే చేయలేము మనం. గూగుల్లో ఏమో మైనస్ అని చెప్పి ఉంటుంది, ఆడికి పోయినా ఉంటే ఎండ బాగానే ఉంటుంది అనమాట. అలా ఉంటుంది సిచ్యువేషన్, చెప్పలేం. చూడండి గైస్, ఇక్కడ మనం చాలా దగ్గరికి వచ్చాం, ప్యాంగాంగ్ లేక్కి చాలా దగ్గర వచ్చాం. ఎలా అని చూడండి, సూపర్ కదా. పా ఎంత పెద్దదబ్బా ఇది. ఇంత పెద్ద లేక్ ఫస్ట్ టైం లైఫ్లో చూస్తున్నాను నేను. పా దీని చుట్టుపక్కల మొత్తం హిల్సే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కూడా ఇక్కడ కూడా హిల్సే అనుకోండి, కాకపోతే సరౌండింగ్ మొత్తం గ్లేషియర్ హిల్స్ అయితే ఉన్నాయి. మనం ఈరోజు పైకి ఎక్కాల. దాదాపు ఇక్కడ నుంచి మనం కార్దుంగ్లా వచ్చాం కదా, కార్దుంగ్లా కంటే ఇంకా హైటే. గ్రీన్గా ఉంది చూడండి, ఒక చోట గ్రీన్గా ఉంది, ఇంకో చోట బ్లూగా ఉంది. మనమైతే ప్యాంగాంగ్ లేక్ ఒక రౌండ్ వేస్తున్నాం చుట్టూరు. ఇప్పుడు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ప్యాంగాంగ్ లేక్ ఉంది చూడండి. అది చూడండి గైస్, ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి గైస్. నాకు ఇక్కడ నుంచి ఒక 3-4 కలర్స్ అయితే కనబడుతున్నాయి. గోప్రోలో మీకు కనబడుతుందో తెలియదు కానీ ఇక్కడ నుంచి నాకు 3-4 కలర్స్ అయితే కనబడుతున్నాయి. వావ్. ఈ రోడ్ అయితే లేక్ పక్కనే పోతుంది, దాదాపు ఒక 10 కిలోమీటర్స్ వరకు పక్కనే పోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేరో అయిపోయింది యాక్చువల్గా. ఇక్కడ కొద్దిగా నేరోగా ఉంది మామూలుగా, మళ్ళీ ఏడ కొంచెం బ్రాడ్గా ఉంది చూడండి. బా నేచరే నేచర్ గైస్. చూడండి ఎట్టని చూడండి, ఆ కలర్ చూడండి ఎట్టుందో. ఒప్పా గ్రీను బ్లూ, ఓహోహోహో ఎన్ని కలర్స్ చూడండి. ఉండి చూపిస్తాను మీకు నేను. చూడండి, గోప్రో నుంచి దూరంగా లాంగ్ షాట్ కావచ్చు కానీ ఈ కలర్స్ మాత్రం అద్భుతం. బా గ్రీన్, బ్లూ, బ్రౌన్, డార్క్ బ్లూ, ఎన్ని కలర్స్. అట్లీస్ట్ నేను విన్న ప్రకారం ఏంటంటే మా గ్రూప్లో అట్లీస్ట్ మోర్ దెన్ 6 కలర్స్ అయితే ఉంటుందంట ఇది, ఈ ప్యాంగాంగ్ లేక్. వా
ఏం లేకబ్బా. ఇది ఎంత క్లియర్గా ఉంటుందంటే వాటరు, అసలు కింద ఏముందో మొత్తం చూడొచ్చు పైనుంచి, అంత క్లియర్గా ఉంటుంది వాటర్ ఇది. వావ్, ఎంత బాగుంది చూడండి. కలర్స్ చూడండి, ఏ లేక్ చూడలేదు గైస్ నేను ఇన్ని కలర్స్ అసలు. అబ్బా, ఓకే రైడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ ఏదో కర్వ్ వచ్చింది, అలర్ట్గా లేకపోతే కంపల్సరీ యాక్సిడెంట్సే. ఓహోహో, ఇదే బీచ్లా ఉంది చూడండి. అబ్బా, కిందకి దిగితే బాగున్నావు, కాకపోతే దారి లేదు ఇక్కడ. దిగినా ఉంటే ఎక్కలేము మళ్ళీ, అదే దిగలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి, ఓ దేవుడు, ఏం కలర్స్ స్వామి, నేచర్ సృష్టే వేరే అబ్బా, నేచర్ గాడ్. సో ఇక్కడ కూడా ఇంకా నాకు తెలిసి రోడ్ లోడ్ వేస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు వర్క్ లోడడానికి. 2 టైప్స్ ఆఫ్ జరుగుతుంది ఇక్కడ వర్క్. ఒకటి వచ్చి సైడ్లో ఎలక్ట్రిసిటీ లైట్స్ ఉంది కదా, లైట్స్ వేయడానికి పోల్స్ అయితే నాడుతున్నారు. ఇంకోటి ఈ రోడ్ తీసేసి కొత్తగా రోడ్ వేస్తారనమాట, ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నారు రోడ్డు. ఒకటి ఈ రోడ్ తీసేస్తున్నారు, ఇంకా కొత్త రోడ్ వేసేటప్పుడు కొంచెం వెడల్పుగా వేస్తున్నారు అనమాట. బా, ముందర ఏదో వెహికల్ వస్తుంది అనుకుంటా. అబ్బా, ఏం లేకబ్బా. అలా చూడండి గైస్ ఎలా ఉందో. ఇది జేసీబీ వర్క్ జరుగుతుంది ఇక్కడ చూడండి. మన జేసీబీ పై నుంచి వెళ్తున్నాం. అబ్బా, బ్లూ కలర్లో చూడండి, బ్లూ గ్రీను, అక్కడ బ్రౌను. బాబా, వావ్. ఇక్కడ ఎందుకో మా కెప్టెన్ వెళ్ళిపోతున్నాడు, మోస్ట్ ప్రాబర్లీ ఫోటోషూట్ కోసం అనుకుంటా. నేనైతే ఫోటోషూట్ చేయను, వీడియో అయితే చేస్తాను. గైస్, బైక్ అయితే ఇక్కడ నిలబెట్టున్నా, మన అఖిలేష్ ఇక్కడ ఉన్నాడు. ఇట్లే చూడండి గైస్, చూడండి. వావ్, ప్యాంగాంగ్ లేక్ గైస్, మైటీ ప్యాంగాంగ్. పా, ఏ ఉంది చూడండి, దీనికి మించిన అద్భుతం ఏముంటుంది. పా, సూపర్. సో గైస్, మేమైతే ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నాం. పా, సూపర్ ఫొటోస్ గైస్ ఇక్కడైతే. ఓ మై గాడ్, నార్మల్గా తీస్తేనే కలర్ గ్రేడింగ్ చేయాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్ ఫొటోస్. పా, సో ముందర ఇంకా ఏడో ఒక బెటర్ ప్లేస్ ఉందంట, కింద లేక్ దగ్గరికి వెళ్తుందంట, దీనికంటే బాగుంటుందంట ప్లేస్ అది. సో అక్కడికి వెళ్ళి ఇంకా ఫొటోస్ ఉంటే తీసుకుందాం. చూడడానికి ఎండ అయితే బాగానే ఉంది, కానీ చలిగాలి కూడా ఉంది గైస్, రెండు మిక్స్డ్ అయితే వస్తుంది. దాదాపు 6-7 కలర్స్ ఉంటుందంట ఈ లేక్. ఏడో ఒక చోట ఒక ప్యాచ్ ఎల్లో కూడా ఉందంట. ఎల్లో కలర్ లేక్ ఉండడం ఏందో అబ్బా, ఎల్లో కలర్ లేక్ అద్భుతం కదా. ప్యాంగాంగ్ లేక్ అబ్బా, సూపర్. దిగినామంటే ఈ లేక్ నీళ్ళు జిల్లుగా ఉంటుంది, గడ్డగట్టిపోతుంది మొత్తం, శరీరం మొత్తం గడ్డగట్టిపోవడమే. ఓకే, ఇంకా ఎక్కడికో పైకి వెళ్తున్నాం.
గైస్ చూడొచ్చుగా ఎంత రిస్క్ చేసి రైడ్ చేసుకుని ఇక్కడంతా వచ్చి మీకోసం నేను ఇక్కడ వీడియోలు తీసి ఎడిట్ చేసి ఛానల్తో వేస్తున్నాను. కనీసం దీనికోసం ఒక లైక్ అయితే చేయండి గైస్. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి గైస్. కొత్తగా వచ్చే అందరూ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పా నాకైతే గోప్రో ఆఫ్ చేయాలనిపించట్లేదు. ఈ లేక్ ఎంత దూరం అయితే ఉందో అంత దూరం అట్లే రికార్డ్ చేయాలనిపిస్తుంది మనకు. కానీ డ్రోన్ అలౌడ్ ఉంటే బీభత్సమైన షాట్ ఇక్కడైతే. ఓ మై గాడ్, ఎట్లా చూడండి, అద్భుతం, అద్భుత, బీభత్స. అబ్బా చూడండి, ప్యాచ్లు కలర్ ఎన్ని కలర్ ఉన్నాయి చూడండి. ఇది హావ్, అట్లా చూడండి ఎన్ని కలర్ ఉన్నాయి చూడండి గైస్ ఈ లేకు. అబ్బా లేక్ కొంచెం దూరంగా అయితే వెళ్తున్నాం, మళ్ళీ దగ్గరికి వచ్చేస్తాం. వెనకాల చూడండి గ్లేషియర్ కొండలు, గ్లేషియర్ మౌంటైన్స్, స్నో క్యాప్ మౌంటైన్స్. సో మనమైతే ఇక్కడ లెఫ్ట్ డివియేషన్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం. ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది మొత్తం ఆఫ్ రోడ్ ఇది. బా నాకు తెలిసి దీని తర్వాత మనకి ప్యాంగాంగ్ లేక్ అయితే కనబడదు అనుకుంటాను. ఇదే లాస్ట్. ఎందుకంటే మనం దూరంగా వెళ్తాను, రోడ్ దూరంగా వెళ్తుంది అనమాట. అబ్బా సూపర్ గైస్. ఎంత లోపలికి వెళ్తే మనకి అంత మంచిది, ఎందుకంటే మనం ప్యాంగాంగ్ లేక్ని దగ్గర నుంచి చూడొచ్చు. ఓహో బీభత్సమైన ఆఫ్ రోడ్. ఇక్కడంతా డబుల్స్ ఎలా తోలుతాడు అవుతాను అర్థం కావట్లేదు. అబ్బా చాలా కష్టం. ఆహా ఇసుక ఇసుక. ఓ ఓ ఓ ఓ ఓహో ఓ. ఓహోహోహో కిందంతా ఇసుక గైస్, స్కిడ్ అవుతుంది చూడండి. ఆహా అట్టెలుంటే బాగుండేది. ఏ పక్క వచ్చేసాం మనం. ఇసుక నుంచి తప్పించుకున్నావా లేదా, ఇంకా ఇసుకుందా? అబ్బా చాలా దగ్గరికి వెళ్తున్నాం గైస్ మనం. చూడండి ఇది మొత్తం హాఫ్ బీట్ లొకేషన్ అనమాట. మామూలుగా ఎవరికైతే తెలియదు, మా కెప్టెన్ సామ్రాట్ ఉన్నాడు కదా, సామ్రాట్ మంచి ఏరియా అంతా కొట్టిన పిండి అనమాట అతనికి. అందుకోసమే మమ్మల్ని తీసుకెళ్తాడు ఇక్కడికంతా. ఓహోహోహో ఇసుక లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. పోను ఇంకా ఇసుక ఎక్కువ ఉంది అన్నమాట. ఆహాహా ఓకే, ఇక్కడ ఏదో జల్లేస్తున్నారు. రెగ్యులర్గా వెహికల్స్ వస్తాయేమో ఇక్కడ. మరి చూస్తుంటే ఈ జల్లేసిన చూస్తుంటే అట్లే కనబడుతుంది. అబ్బో
బాబోయ్ బీభత్సమైన ఇసుక. అబ్బా, అయినా కానీ మన అకేలేసి ఇసుక లెక్క చేయకుండా వచ్చేసింది చూడండి. అబ్బాడా, ఓకే నేను దిగేసి చూస్తాను ఈ పక్క ఏముందనేసి.